కాలుగా నీ చేయి చాచినను నిలబెట్టినావే. వెలుగుమై సత్యమై జీవముకు నడిపించావే. పాపము తొలగించి నీ దారిలో నడిపారు. మార్గమై సత్యమై జీవముకు నడిపించావే. పాపమును తొలగించి నీ దారిలో నడిపావే. యేసయ్యా యేసయ్యా నా పాపరిను తిరిగివయ్యా. యేసయ్యా యేసయ్యా నా మాదిరి నా గురివయ్యా. యేసయ్యా యేసయ్యా నా పాపరిను తిరిగివయ్యా. యేసయ్యా యేసయ్యా నా మాదిరి నా గురివయ్యా. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా మాదిరి, నీవేగా నా గురి, నీవే నా కాపరి. ఎదుగు పొదుగు లేదు నాకు. అదే జీతం, అదే కష్టం, అదే ఆర్థిక ఇబ్బంది, అదే బలహీనత. ఆ జీవితంలో ఎదుగు పొదుగు లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పడుంది అని నువ్వు అంటున్నావా? అయితే నీ కోసమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. మూడో, అతను అంటున్నాడు నాకెవ్వరూ లేరయ్యా. ఎవరు లేకపోవడం ఏమిటి? చుట్టూ చాలా మంది ఉన్నారు. ఎవరి గోల వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది, ఎవరి ప్రయత్నం వాళ్ళది. నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు బాగుండాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను బాగుండాలని చెప్పి ఒక్కడు కూడా ప్రయత్నం చేయటల్లా, ఒక్కడు కూడా సహాయం చేయటల్లా. అంటున్నాడు నాకెవ్వరూ లేరు, సహాయం చేసేవాళ్ళు నాకెవ్వరూ లేరు. ఇంకొక మాట అన్నాడు, నేను బాగుపడే లోపట మరొకడు బాగుపడిపోతున్నాడు. ఏంటట? నేను బాగుపడే లోపట మరొకడు బాగుపడిపోతున్నాడు. ఆ అద్భుతం ఏదో నా జీవితంలో జరుగుతుంది అని నా ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు నా జీవితంలో జరగాల్సిన అద్భుతం కాస్త మొన్నటిదాకా పక్కడు ఉండేవాడు వాడి జీవితంలో జరిగింది. నా జీవితంలో నాకు రావలసింది కాస్త నా పక్కోడికి వస్తుంది. నాకు రావాల్సిన ఉద్యోగం కాస్త నా రూమ్మేట్కి వచ్చేసింది. నాకు రావాల్సిన ప్రమోషన్ కాస్త నా పక్కోడికి వచ్చేసింది. నేను కొనుక్కోవాలనుకున్న ఇల్లు కాస్త మరొకడు కొనేసుకున్నాడు. నేను కొనుక్కోవాలన్న ఆ కారు కాస్త ఇంకొకడు కొనేశాడు. ఈరోజు మన జీవితంలో అలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి? ఏదైతే నేను ఆశించానో, ఏదైతే నేను పొందుకోవాలనుకున్నానో, ఏదైతే నేను సొంతం చేసుకోవాలనుకున్నానో అది నాకు దక్కలేదు, మరొకడు దక్కింది. ఏమిటో నా జీవితంలో నాకేం అర్థం కావట్లేదు. ఏదైనా ఆశపడిన దాన్ని పొందుకోవాలి అని అనుకుంటానో అది మరొకడు పట్టుకెళ్ళిపోతున్నాడు, మరొకడు తన్నుకెళ్ళిపోతున్నాడు. అయ్యా, నేను కాలు తీసి దాంట్లో పెట్టే లోపల మరొకడు కాలు పెట్టేస్తున్నాడు. వాడి జీవితంలో అద్భుతం జరిగిపోతుంది, వాడి జీవితంలో మేలు జరిగిపోతుంది, వాడు సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను మాత్రం ఇలాగే ఉండిపోతున్నాను. ఆ పక్కింటోడు ఒకప్పుడు నాతో బట్టి చదువుకున్నాడు, కానీ ఈరోజు వాళ్ళ అబ్బాయిని అమెరికాలో చదివిస్తున్నాడు. ఆ కొడుకునేమో కనీసం నేను చిన్న స్కూల్లో కూడా వేసుకోలేకపోయాను. నాతో పాటు చదివిన వాళ్ళే చాలా బాగున్నారు, నా పరిస్థితి బాగాలేదు. నా రూమ్మేట్స్ 4 రూమ్మేట్స్ ఉన్నారు, 3కి జాబ్ వచ్చింది, నాకే రాలేదు. నీకంటే ఎవడో కొంచెం తెలివిగా ఉంటున్నాడు, నీకంటే ఎవడో కొంచెం స్మార్ట్గా ఉంటున్నాడు, నీకంటే ఎవడో ఒకడు కొంచెం పలుకుబడి ఉపయోగిస్తున్నాడు, మరొకడు రికమెండేషన్ ఉపయోగిస్తున్నాడు. నువ్వేమో అక్కడే ఉండిపోతున్నావు, నీరు గారిపోతున్నావు కదా.
అల్లాడిపోతున్నావు కదా, ఆ రోజు అలాంటి వాడి దగ్గరికే సహాయం చేసేవాడు ఎవడూ లేడు కాబట్టి యేసయ్య అతని దగ్గరికే వచ్చాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నా పక్షమున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నాకు రికమెండేషన్ చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రమోట్ చేసేవాళ్ళు నాకు ఎవ్వరు లేరు అని నువ్వు అంటున్నట్లయితే నీకు శుభవార్త. నీలాంటి వాడి కోసమే నా ప్రభువు దిగొచ్చాడు.